ఏపీలో నేడు పలుచోట్ల వర్షం పడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం రాయలసీమలో, శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. వేసవిలో అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశుగొర్రెల కాపరులు చెట్ల కింద ఉండకూడదని సూచించారు. మంగళవారం శ్రీకాకుళంలో 6, విజయనగరం 6, పార్వతీపురం మన్యం 10, అల్లూరి సీతారామరాజు 3, తూర్పుగోదావరి కోరుకొండ 26 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు. సోమవారం నంద్యాల గోస్పాడ్లో 40.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా కమ్మరిచేడులో 40.2, అనంతపురం జిల్లా నాగసముద్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం. దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి మధ్య మహారాష్ట్ర అంతర్గత విదర్భ మీదుగా విస్తరించి కొనసాగుతోంది. ఉత్తర దక్షిణ ద్రోణి మరట్వాడ ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు వరకు విస్తరించనుంది. మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశాలున్నాయి. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశాలున్నాయి. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశాలు కనపడుతున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా 3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మంగళ, బుధ, గురువారాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మొదలై ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. 4వ తేదీన వర్ష ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 కిలోమీటర్ల లోపు ఈదురుగాలులు వీస్తాయని అంటున్నారు. అయితే ఈ వర్షాల కారణంగా 2-3 తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీల తక్కువగా నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పలు జిల్లాల్లో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందంటున్నారు.